హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చాను. అందరికీ షలాం, ప్రభునామం పేరిట ప్రతి ఒక్క క్రైస్తవులందరికీ షలాం అండి. దేవుడు ఈ నూతన దినం మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయనకు స్తుతులు చెల్లిద్దాము, ఆయనకే మహిమ చెల్లిద్దాము. సో సజీవ లెక్కలో మనం ఉన్నాము. సజీవ లెక్కలు లేని వారి గురించి దేవునికి గుర్తు చేద్దాం. ఎంతోమంది మరి నిద్రించి శాశ్వత నిద్రలోని వెళ్ళొచ్చు. సడన్గా ఈ గడిచిన రాత్రి నుంచి ఈ సమయం వరకు ఎంతమంది నిద్రించారో మనకు తెలియదు. సో వారికి దేవుడు తన రాజ్యంలో స్థానం ఇవ్వాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. సరే, దేవుని వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును. సో మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు బర్త్డేస్ జరుపుకునే పిల్లలకు, పెద్దలకు మరియు మ్యారేజ్ డేస్, కొత్త పనులు స్టార్ట్ చేసే వారందరికీ కూడా మన భారతీయ ఛానల్ తరఫు నుంచి గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని మరొక సంవత్సరం అనేక రెట్లు ఆశీర్వాదాలు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నాతో పాటు నా సబ్స్క్రైబర్స్ అందరూ కోరుకుంటున్నారు. నమ్మండి, దేవుడు దీవెనలని పొందుకోండి ఫ్రెండ్స్. సరే, ఈరోజు మరి జన్మించిన పిల్లల కోసం మనం ప్రేర్ చేయాలి కదా ఫ్రెండ్స్. తప్పకుండా మనం ప్రేర్ చేద్దాము. నా ఛానల్ చూసే వాళ్ళందరూ బాధ్యత కలిగి నా ప్రతి ప్రేయర్ కంటెంట్ని, ప్రేయర్ టాపిక్ని ప్రేర్ చేస్తున్నారు అని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. సో తప్పకుండా అందరూ కూడా దేవుని దీవెనలు పొందుకునే వారిలో ముందుగా ఉండాలని నా ఆశ. మరి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సార్. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు మరి దేవుని ప్రేమ పొందుకునే వాళ్ళు, దేవుని సహవాసము చేసేవాళ్ళు ముందుగా ఉండాలని మీరు అనుకుంటే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు దేవుని ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు దేవుడు అందజేయునుగాక, దీవించునుగాక అండి. సో ఈ దినమంతా యేసయ్య మనకైతే తోడుగా ఉండాలి అని కోరుకుందాము. మరి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటంటే గ్యాస్ అంటే తెలుసు కదా. గ్యాస్ అంటే వంట చేసుకునే ఒక వాయు పదార్థము. దానికి గురించి ఈరోజు ప్రేయర్ టాపిక్ ఫ్రెండ్స్. మరి వాయు పదార్థాన్ని వాళ్ళు ఏమంటారు, దాని దగ్గర డేంజర్ కదా. దాని దగ్గర పనిచేసే స్టాఫ్ ఉంటారు కదా, వారికి క్షేమంను దేవుడు సమకూర్చాలని ఈరోజు ప్రేయర్ టాపిక్ ఫ్రెండ్స్. ఆ వాయు పదార్థం ఎంత డేంజర్ అయినా బ్రతుకు తెరువు కోసము, ఫ్యామిలీ కోసము డ్యూటీ చేసేవాళ్ళు, అక్కడ దానికి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు. మనము వారి గురించి ఈరోజు ప్రేయర్ చేద్దాం, అడుగుదాము దేవుడి దగ్గర. వారి గురించి మొరపెడదాం, వారికి క్షేమాన్ని కలగజేయమని మనం వేడుకుందాం ఫ్రెండ్స్. వారందరికీ, వారి కుటుంబాలకి మేలు కలుగునుగాక. ఎంతోమంది వారికి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ పార్ట్స్ త్వరగా ఖరాబ్ కావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అదంతా మనకు తెలిసింది ఫ్రెండ్స్. కాబట్టి మనం వారి గురించి ప్రేయర్ చేద్దాం. సో ఈ డే అంతా మరి మనకు మంచి జరగాలని, మనం ప్రతి ఇబ్బంది నుంచి ఎదుర్కోవాలని, హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల గురించి తప్పకుండా ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. వారు డిశ్చార్జ్ కావాలి అని కోరుకుందాం ఫ్రెండ్స్. మంచిగా కోలుకోవాలి అని ప్రేయర్ చేద్దాము. అందరి గురించి ప్రేయర్ చేసే బాధ్యత, భారం మన క్రైస్తవుల పైన ఉంది కనుక మరి జీసస్ని ఎందుకు బిలీవ్ అవ్వాలి.
అనుకునే వారికి చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. త్వరగా రక్షణ తీసుకోవాలంటే మరి బైబిల్ని అనుసరించండి, బైబిల్ని చదవండి, బైబిల్ని వెంబడించండి. నిత్య మార్గంలోనికి, నిత్య జీవంలోనికి మనం వెళ్తాం ఫ్రెండ్స్. కాబట్టి దేవుని తెలియని ప్రతి బిడ్డ దేవుని తెలుసుకోవాలని కోరుచున్నాను. దీవించబడాలి అనేసి మనం ఇక్కడ కన్ను మూస్తే తన రాజ్యంలో, ఆయన రాజ్యంలో కన్ను తెరచాలి. అది ఒక గట్టి టార్గెట్ ఫ్రెండ్స్. ప్రతి క్రైస్తవులకు అది మెయిన్ టార్గెట్. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి, విశ్వసించండి, రక్షణ తీసుకోండి. రక్షణ తీసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా రక్షణ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నిత్య జీవంలోనికి నడవాలి అనేది ఆశ ఫ్రెండ్స్. ఏ చిన్న తప్పిదంతో సాతాను వల్ల మనం పడిపోవద్దు ఫ్రెండ్స్, అది నా ఆశ. సో ప్రతి ఆటంకాన్ని, ప్రతి సాతాను శోధనను మనం జయించే శక్తి యేసయ్య మనకి ఇవ్వాలి అని కోరుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే అండి. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. బాయ్ ఫ్రెండ్స్. మీ భారతి ఛానల్.